అధ్యక్ష గౌరవ సభ్యులు రెండు మూడు విషయాలపైన మాట్లాడారు అధ్యక్ష. మొదటిది వచ్చేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూస్తే సీజనల్ హాస్టల్ తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు.